ఆ తర్వాత అయితే ఇప్పటివరకు షోరూమ్ లాగ్ బుక్లో షోరూమ్ జాబ్ కార్డ్స్లో నా పేరు అయితే ఉండదు, ఎందుకంటే నేను షోరూమ్కి అయితే సర్వీసింగ్కి వెళ్ళలేదు కాబట్టి ఇంటి ఉంటుంది. నా బండికి అయితే అటువంటి అవసరం అయితే లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్సీతో మనం చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడదాం. అదేంటంటే థండర్కి ఏమైందని చెప్పేసి నేనైతే థంబ్నెయిల్ పెట్టాను కదా. కొత్తగా ఈ వీడియో చూసిన వాళ్ళకైతే దీని పేరు థండర్ అని తెలియదు, అపాచీ Rtr 200 4V అని తెలుసు. సో ఈ అపాచీ Rtr 200 4Vకి మనం థండర్ అని అయితే పేరు పెట్టాం. సో నేను ఇప్పటికైతే ఎంత తిరిగానంటే ఓడో 39,234 కిలోమీటర్లు తిరిగాను. 39,234 కిలోమీటర్లో ఈ బండికి ఏ రిపేర్లు వచ్చాయి, ఎంత మదుపు పెట్టిన విషయాలన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇదిగోండి మన థండర్కి అయితే మిర్రర్స్ అయితే ఒకసారి మార్చాను, బ్రేక్ లెవర్ మార్చలేదు, క్లచ్ లెవర్ అయితే ఒకసారి మార్చాను పడిపోయి రీపోయిందని చెప్పేసి. తర్వాత లైట్ సైడ్ తీసుకున్నట్టయితే మనం ఇక్కడ LED లైట్లు గీట్లు ఏం మార్చలేదు అనమాట. సో తర్వాత ఫ్రంట్ ఫెండర్ కూడా ఏం మార్చలేదు, సస్పెన్షన్ కూడా ఏం రిపేర్ చేయించలేదు. తర్వాత ఏంటంటే ఇక్కడ బ్రేక్ ప్యాడ్స్ అయితే 2 టైమ్స్ చేంజ్ చేశాను, టైర్స్ అయితే ఒకసారి చేంజ్ చేశాను. తర్వాత ఇటు సైడ్ ఇక్కడ ఏం కంప్లైంట్స్ ఏమి నాకు రాలేదనమాట. సో ఆయిల్ కూలర్లో కూడా ఎటువంటి కంప్లైంట్స్ రాలేదు, అవి కూడా నేనేం మార్చలేదు. ఇగ్నిషన్లో కూడా ఎటువంటి కంప్లైంట్స్ రాలేదు. సో ఇదిగోండి నాది 39,234 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఎక్కడ ఏ కంప్లైంట్ అయితే నాకు అనిపించలేదు. ఆయిల్ ట్యాంక్లో కూడా ఎటువంటి కంప్లైంట్ రాలేదు. సీట్లు అయితే మాత్రం సీట్ కవర్లు ఇమాజిన్ వేయాలి. ఒక పిల్లడు అయితే దీన్ని కోసాడు కాబట్టి నేను అప్పటి నుంచి అయితే ఇగ్నోర్ చేశాను ఫెవిక్విక్ వేసి. సో దీనికైతే ఒక సీట్ కవర్ వేయాలి. లేవు ఈ క్యాప్ రీపోయింది, దీనికి ఏదో జోగాడు చేశాను. సో ఇంజిన్ ఆయిల్స్ అయితే ప్రతి టైం టు టైం అయితే నేను చేంజ్ చేసేస్తూ ఉంటాను. ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ కూడా ఎప్పుడు మార్చాలని ఒక వీడియో అయితే చేశాను, మీరు అక్కడికి వెళ్ళి అయితే చూడొచ్చు. ప్లగ్లు అయితే మార్చలేదు. వాల్స్కి సంబంధించినటువంటి కంప్లైంట్ కూడా నాకేం రాలేదు. తర్వాత తీసుకుంటే బ్యాక్ సైడ్ బ్రేక్ ప్యాడ్స్ అయితే ఒకసారి నేను మార్చాను. తర్వాత టైర్ అయితే ఒకసారి మార్చాను. సో వెనక్ సైడ్ లైట్లు తీసుకున్నట్టయితే ఏమీ మార్చలేదన్నమాట. సో ఇటు సైడ్ తీసుకున్నట్టయితే చైన్ స్పాకెట్లు అయితే ఒకసారి మార్చాను. తర్వాత ఎయిర్ ఫిల్టర్ తీసుకున్నట్టయితే 3 సార్లు మార్చాను. తర్వాత కోన్ సెట్ తీసుకున్నట్టయితే ఒకసారి మార్చాను. సో ఇదిగోండి కోన్ సెట్ ఏదైతే ఉందో ఇది కనుక టైట్ అయిపోయిందంటే హ్యాండిల్ అయితే తిరగదనమాట, ఎంత ఫ్రీగా తిరగదు. సో అది ఫస్ట్లోనే లూజ్ అయిపోయింది. లూజ్ అయిపోయిన తర్వాత నేను ఏం చేశానంటే రోడ్డు మీద వెళ్తుండేటప్పుడు గతకల్లో అయితే దబ్బని గుద్దేస్తుండేది అని చెప్పి టైట్ చేయించిన తర్వాత హ్యాండిల్ అయితే టైట్ అయిపోయిన తర్వాత నాకు భుజం కూడా నొప్పులు లేచిపోయిన తర్వాత అలాగే ఇగ్నోర్ చేస్తాను అనమాట. ఇగ్నోర్ చేసేసి ఒక 10,000 కిలోమీటర్ల వరకు తిరిగేసిన తర్వాత వన్ ఫైన్ డే నేను షోరూమ్కి వెళ్ళి ఈ కోన్ సెట్ అయితే చేంజ్ చేశాను. ఇది బయట ఎక్కడ కూడా ఇంచుమించు దొరకకపోవడం వల్లనే నేను షోరూమ్కి వెళ్ళి అయితే చేంజ్ చేశాను అనమాట. సో ఇప్పుడు నేను మీకు థంబ్నెయిల్ ఏ ఫోటో అయితే పెట్టానో దానికి సంబంధించిన మ్యాటర్లోనికి అయితే వెళ్ళిపోదాం. నేను అప్పుడు 11,000 కిలోమీటర్లు అప్పుడైతే షోరూమ్కి వెళ్ళి సర్వీసింగ్ అయితే చేయించుకున్నాను. ఆ తర్వాత అయితే ఇప్పటివరకు షోరూమ్ లాగ్ బుక్లో షోరూమ్ జాబ్ కార్డ్స్లో నా పేరు అయితే ఉండదు, ఎందుకంటే నేను షోరూమ్కి అయితే సర్వీసింగ్కి వెళ్ళలేదు కాబట్టి ఇంటి దగ్గర నేను చేసుకుంటాను. కాబట్టి వాళ్ళైతే నాకు ఫోన్ చేశారు, ఏంటి మీ సర్వీసింగ్ టైం అయితే అయింది, మీరు ఒకసారి వచ్చి జనరల్ చెకప్ అయితే చేయించుకుంటే మంచిదని చెప్పేసి. వారు కాల్ చేసిన వెంటనే నేను అన్నానమాట, మీ దగ్గర ఫోర్క్ ర్యాజర్ కిట్ అయితే ఉందా అని చెప్పేసి. ఉందండి, మా దగ్గర అయితే స్పేర్ పార్ట్ ఉందని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి నేను శ్రీకాకుళం పెద్దపాడులో ఉన్నటువంటి ధర్మాన TVS షోరూమ్కి అయితే నా బండిని అయితే తీసుకుని వెళ్ళాను సర్వీసింగ్ కోసం. అక్కడ శ్యామ్ గారు అనుకుంటా మెకానిక్ పేరు, ఆయన అయితే ఎక్స్పర్ట్ మెకానిక్. నిజంగా 2 to 3 అవర్స్లో అయితే ఫోర్క్ ర్యాజర్ కిట్ నా బండికి అయితే బిగించారు. మొత్తం సర్వీసింగ్ అంతా కూడా కంప్లీట్ చేస్తారనమాట. సో బండిలో అయితే ఫోర్క్ ర్యాజర్ కిట్ ప్రాబ్లం అంటారు, మనిషిలో అయితే స్పాండిలైటిస్ ప్రాబ్లం అంటారు అనమాట. దీనికి ఉన్నటువంటి మెడకాయ ప్రాబ్లం ఏదైతే ఉందో అది సాల్వ్ అయిపోయిన తర్వాత ఫోర్క్స్ అయితే యాజ్ టీజ్గా ఎక్కించారనమాట. దీనికి ఆయిల్ సీల్ కొట్టేయడం ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు నా బండికి. సో ఈ ఫోర్క్ ర్యాజర్ కిట్నే కోన్ సెట్ అని కూడా అంటారు. మన ఇండియన్ రోడ్ కండిషన్స్కి ఇవి తొందరగానే పోతా ఉన్నాయి. కొన్ని కంపెనీ బైక్స్లో అయితే ఫోర్క్ ఓవరాల్స్ అని చెప్పేసి చేయాలన్నమాట. అంటే ఫోర్క్ లోపల ఉండే ఆయిల్స్ ఇటువంటివన్నీ కూడా ప్రతి 10,000 కిలోమీటర్లకు ఒకసారి మార్చాల్సిన అవసరం అయితే ఉంటుంది. నా బండికి అయితే అటువంటి అవసరం అయితే లేదు. ఫోర్క్ అయితే యాస్టీజ్కి బిగించారు. ఫోర్క్ బిగించినాక వీల్ బిగిస్తున్నాను. వీల్ బిగించినప్పుడు నేను ఏం చెప్పానంటే బ్రేక్ ప్యాడ్స్ ఎలా ఉన్నాయి చెక్ చేయండి గురువు గారు అని చెప్పేసి అడిగాను. సో బ్రేక్ ప్యాడ్స్ అయితే మార్చుకోవాలని అయితే అని చెప్పారు. సో వన్ షోరూమ్కి పట్టుకెళ్ళిన తర్వాత బండిలో ఏ కంప్లైంట్స్ ఉన్నాయి మొత్తం వెతికి మరీ రిపేర్ చేయించాలన్నమాట. ఎందుకంటే బయట అయితే స్పేర్ పార్ట్లు ఇటువంటి వెహికల్స్కి అయితే దొరకవు కాబట్టి షోరూంలో స్పేర్ పార్ట్లు దొరుకుతాయి కాబట్టి వెళ్ళినప్పుడు మాత్రం ఇవన్నీ కూడా తప్పకుండా మర్చిపోకుండా చేయించుకోండి. ఇదిగోండి బ్రేక్ ప్యాడ్స్ మార్చాలి కదా, కొత్త బ్రేక్ ప్యాడ్స్ అయితే 2 నిమిషాల్లో అయితే తెచ్చారు. ఎందుకంటే షోరూంలో ఉన్నాను కాబట్టి నేను, అదే బయట అయితే మాత్రం దీనికోసం 3 రోజులు తిరిగా. చూడండి నా పాత బ్రేక్ ప్యాడ్స్ అయితే ఏ విధంగా అరిగిపోయినాయి, చాలా దారుణంగా అయితే అరిగిపోయి. సో మనమైతే ప్రతి 15,000 కిలోమీటర్లకు ఒకసారి బ్రేక్ ప్యాడ్ చేంజ్ చేసుకోవడం మంచిది. ఇకపోతే ఎయిర్ ఫిల్టర్ గురించి, ఎయిర్ ఫిల్టర్ అనేది నేను 15,000 కిలోమీటర్లు తిరిగానండి. TVS Apache Rtr 200 4V BS6కి BS4కి ఎయిర్ ఫిల్టర్లు అయితే వేరియేషన్ ఉంటుంది. సో BS4 ఎయిర్ ఫిల్టర్ అనేది కాస్త పెద్ద సైజ్ అయితే ఉంటుంది. షాప్లో కొనేసి మీ ఊరు తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ మార్చడం కష్టం కాబట్టి BS6 ఎయిర్ ఫిల్టర్ ఏదనేది నేను ఇదివరకు ఒక వీడియో అయితే చేశాను, దాన్ని అయితే చూడండి. ఇక ఎయిర్ ఫిల్టర్ తర్వాత క్లచ్ కేబుల్ అనమాట. క్లచ్ కేబుల్ అయితే బాగా హాట్ అయిపోయింది కాబట్టి ఇన్నర్ అవుటర్ కలిపి నేను కొత్త క్లచ్ కేబుల్ అయితే వేసాను. సో స్పేర్ పార్ట్లు అన్నీ మార్చడం జరిగింది కదా. ఇప్పుడైతే చైన్ లూబింగ్. సో చైన్ లూబింగ్ కోసం నేను 90 గేర్ ఆయిల్ యూస్ చేస్తానండి, చైన్ స్ప్రే అయితే యూస్ చేయనని చెప్పడం జరిగింది. నా దగ్గర ఉన్నటువంటి 90 గేర్ ఆయిల్నే చైన్ లూబ్గా ఉపయోగించారు గురుగారు. థ్యాంక్ యూ గురుగారు. సో కంప్లైంట్లు అన్నీ రెక్టిఫై అయిపోయిన తర్వాత గురుగారు అయితే టెస్టెడ్కి వెళ్ళి వచ్చిన తర్వాత బండి కండిషన్ చూసి సో మొత్తం అంతా బాగానే ఉందని అయితే అని చెప్పారు.
సో మొత్తం స్పేర్ పార్ట్లు అన్నిటికి కలిపి సర్వీసింగ్ ఛార్జ్తో 1986 రూపాయలు అయితే బిల్ అయింది. సో 1986 రూపాయలు బిల్ కట్టాం కదా, 600 రూపాయలు సర్వీస్ ఛార్జ్ చేశారు కదని చెప్పేసి మెకానిక్ టిప్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ఈ టిప్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే మనం రోడ్డు మీద సేఫ్గా బైక్లు వేసుకొని తిరగాలంటే మెకానిక్లు వాళ్ళ లైఫ్ని అయితే ఆయిల్కి అంకితం చేసేస్తున్నారనమాట. ఆయిల్ చేతులతోనే అన్నం తినేస్తారు, ఆయిల్తోనే రోజంతా ఉంటారు, ఎక్కువ సమయం ఆయిల్తోనే గడుపుతున్నారు. గైస్ మన థండర్కి అయితే 11,000 ధర ప్లగ్ ఓపెన్ చేశాను. మరలా ఇప్పుడు 39,000 అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ 28,000 కిలోమీటర్లు. నేను ప్లగ్ ఓపెన్ చేయకుండా ఎలా మెయింటైన్ చేశాననే కదా మీ డౌట్. సో అసలు ప్లగ్ అయితే ఓపెన్ చేయలేదన్నమాట. నేను హెడ్కి సంబంధించిన కంప్లైంట్లు కానీ, వాల్స్కి సంబంధించిన కంప్లైంట్లు కానీ, ఇంజన్ నాకింగ్ కానీ, లేకపోతే గర్గర్ సౌండ్ కానీ ఏమీ రాకుండా ఉండడానికి నేను ఏం చేశానంటే ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ ఇంజెక్షన్ ఉంది కదా, సో ఇదైతే నేను ఎవ్రీ 3000 కిలోమీటర్కి ఒకసారి అయితే దీనికి ఇస్తున్నాను. సో మనకి జనరల్గా డాక్టర్లు ఏం చెప్తారంటే ఒంట్లో నలతగా ఉందండి, కొంచెం ఇక్కడక్కడ నొప్పుల్లాగా ఉన్నాయేమో, అమ్మలుగా అరగట్లేదు అనేసి అంటే మనకి ప్యాంటాప్ 40 మాత్రలు అయితే రాస్తారు కదా, అలాగైనా రాస్తారు. లేదంటే ఏవైనా సరే ఎక్కువ మందులు రాసేసేటప్పుడు వాటికి తోడు ఒక ప్యాంటాప్ 40 మాత్ర అయితే రాస్తారు. సో బండికి ప్యాంటాప్ 40 మాత్రలాడదనమాట ఇది. మనిషికి ప్యాంటాప్ 40 వేస్తే ఏ విధంగా అయితే హుషారుగా ఉంటాడో బండికి కూడా ఆ విధంగాని. సో బండికి మెయిన్ బోర్ అనేది హార్ట్ లాగ్ అనమాట. సో బండికి బోర్ కంప్లైంట్ వచ్చింది అనుకోండి, హార్ట్ అటాక్ వచ్చినట్టు. హార్ట్ అటాక్కి ప్యాంటాప్ మాత్రం వేస్తే అవ్వదు కదా, అందుకని బోర్కి వచ్చినటువంటి బండికి ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ పనికిరాదు. సో వాల్స్ అనేవి ఉన్నాయి కదా, అవి కిడ్నీలు లాగా అనమాట. సో కిడ్నీలు పోయినా మనం ప్యాంటాప్ 40 మాత్ర వేయడానికి అవ్వదు. అలాగే మనకి వాల్స్ పోయినా సరే ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ ఇంజెక్షన్ అయితే పనికిరాదు. సో హెల్దీగా ఉండేవాడికి జీర్ణశక్తి సరిగ్గా అవుతున్న వాడికి ప్యాంటాప్ 40 మాత్రం అవసరం లేదంటే కొత్త బండికి, మంచి కండిషన్లో ఉన్నటువంటి బండికి, మంచి మైలేజ్ ఇస్తున్నటువంటి బండికి, నాకింగ్ లేనటువంటి బండికి ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ ఇంజెక్షన్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదనమాట. సో నేను 39,000 కిలోమీటర్లని దీనికైతే అప్పుడప్పుడు ప్యాంటాప్ 40 మాత్ర ఇచ్చి అయితే నడిపిస్తూ ఉన్నాను. నేను ఒకటి వేసుకున్నాను, దానికి ఒకటి వేసేస్తున్నాను. సో ఇప్పుడైతే మనం దీనికి ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ ఇంజెక్షన్ అయితే ఇద్దాం. ఇదిగోండి యాంటీడోట్ అయితే ఈ పైప్కి ఇవ్వాలన్నమాట. సో ఈ విధంగా నేను ఎప్పటికప్పుడు యాంటీడోట్ అయితే ఇస్తూ ఉంటాను నా థండర్కి, అందుకనే ఇంజిన్ అయితే ఇంత హెల్తీగా ఉంది. ఎయిర్ ఇంటేక్ పైప్కి ఇస్తే మనం ప్రెస్ చేయాలి, కానీ సక్షన్ పైప్కి ఇస్తే అదే లాక్కుంటుంది అనమాట యాక్సలరేషన్ ఇచ్చేటప్పుడు. ఇలా 3000 కిలోమీటర్కి ఒకసారి 20 ml ఇంజెక్షన్ మాత్రం ఇస్తున్నానండి నేను. ఓకే గైస్, ఈ విధంగా కనుక మనం బైక్ మెయింటైన్ చేసుకుంటే ఇంజిన్ సైడ్ కంప్లైంట్స్ అయితే చాలా తక్కువ వస్తాయి. అసలు అంటే ఎప్పటికప్పుడు మనం అంటే ఓవర్ నాకింగ్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇంజిన్ ఓవర్ స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది. కంబషన్ ఛాంబర్లో కార్బన్ ఎక్కువగా పేరుకుపోయేటప్పుడు ఏమవుతుందంటే మైలేజ్ డ్రాప్ అయిపోద్ది, ఒకటో పాయింట్. ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అయితే బీభత్సంగా ఉంటుంది. తర్వాత ఏంటంటే నాకింగ్ పెరిగిపోద్ది, ఇంజిన్ ఓవర్ స్ట్రెయిన్ అయిపోద్ది. ఇటువంటి కంప్లైంట్స్ అన్నీ కూడా కంబషన్ ఛాంబర్లో కార్బన్ పేరుకుపోవడం వల్ల వచ్చేటటువంటి కంప్లైంట్స్. కాబట్టి ఏంటంటే వీటన్నిటిని మనం అధిగమించాలంటే ఖచ్చితంగా ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ లాంటి ప్రోడక్ట్ అయితే యూజ్ చేసుకోవడం వల్ల తప్పేం లేదండి. సో దేనికి అవసరమో దేనికి అవసరం లేదంటే డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, మీరైతే అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో నేను ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో మీరు ఇచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ గైస్. ఈ వీడియోలో నేను చూపించింది మీకు జెన్యూన్ అనిపిస్తే, సో ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ వలన నా కంబషన్ ఛాంబర్ బాగుంది అని మీకు అనిపించినట్టు అయినప్పుడు మాత్రమే సో ఈ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. కొత్త బళ్ళు వారు, బోర్కు వచ్చిన బళ్ళు వారు అయితే మెసేజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎవరికి అవసరం లేదని డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉంటాయి, వాళ్ళు చూసుకొని మీరైతే ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ ఆర్డర్ చేయడం కోసం ఈ వాట్సాప్ నెంబర్ నందు అయితే సంప్రదించగలరు. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ.